నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా ఏ విధంగా కనబడుతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి? వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అసలు గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఏం చెబుతూ ఉన్నాయి? ఎక్కడెక్కడికి ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది? ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయిన తర్వాత బుధగ్రహ సంచారం అనేటువంటిది 4వ తారీఖు దాటిన తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిందండి. 6వ తారీఖు తర్వాత శుక్రుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి వెళ్ళారు. తర్వాత 13వ తారీఖు కుంభ సంక్రమణము 13వ తారీఖున పట్టబోతోంది. ఆ రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారము ఏకాదశి అవుతుంది. ఆ రోజున ఎక్కడికి కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారు. 15వ తారీఖు 16 అయిపోయిన తర్వాత 17, 18, 19 తారీఖుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే కుంభరాశుల్లో ఈ యొక్క 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు? రాహువు కావచ్చు, చంద్రుడు కావచ్చు, తర్వాత రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు. కుజుడు 23 దాకా మరి మారరు కాబట్టి ఆ కుజుడు అనేటువంటి ఆయన మిస్ అయ్యారు. ఈ 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల సరిగ్గా అమావాస్యకి తగులుతూ మాఘమాసంలో వచ్చే అమావాస్యకి తగులుతూ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కుంభరాశిలో పట్టబోతోంది. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు అనేటువంటిది తీసుకొచ్చే అవకాశాలు కూడా సృష్టికి ప్రపంచానికి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే అమావాస్య నాడు కలయికతో పంచగ్రహ కూటమి పట్టడం, రవి అనేటువంటి ఆయన శని యొక్క ఇంట్లో ఉండడం. బాగా గమనించండి, రాహు అనేటువంటి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో రాహు అనేటువంటి ఆయన ఏ పరిస్థితినైనా కొద్దిగా తీవ్రతరం చేస్తారనమాట. ఖచ్చితంగా ఈ గాలికి సంబంధించినటువంటి మళ్ళీ వైరస్లు కానీ ఏదన్నా వాటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. పంచగ్రహ కూటమికి సంబంధించి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందో నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోస్లో సిరీస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే 11 దగ్గర నుంచి 20వ తారీఖుల్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూద్దామండి. అయితే ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఏ విధంగా కనబడుతుందో మనం చూస్తే ఈ 10 రోజుల్లో మీకు 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. చాలా బాగుండబోతోంది అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రవి అనేటువంటి ఆయన దశమంలో అనుకూలంగా ఉన్నారు. 23 తర్వాత కూడా కుంభరాశిలోకి వెళ్తారు. అది కూడా మీకు బాగుంటుంది. నెక్స్ట్ 10 రోజులు మార్చి నెలలో కూడా మీకు రాజయోగం ఉంది. ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ కూడా మళ్ళీ మీకు రాజయోగాన్ని ఇస్తుంది. ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఈ మాసం వరకు మనం చూస్తే 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. దశమంలో రవి, లాభంలో రాహువు, లాభంలో బుధుడు చాలా బాగున్నారు. దీనివల్ల మీ కెరీర్లో మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ లేకపోయినప్పటికీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రవి ఎక్కడున్నారు? శని ఇంట్లో ఉన్నారు. మీకంటూ కెరీర్లో సాటిస్ఫాక్షన్ లేకపోయినా మీ కెరీర్ గ్రో అవుతుంది. మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. ఏదైనా అవ్వనటువంటి పనులు, ఈ పని అవ్వట్లేదు, నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, ఈ కోర్సు చేస్తున్నాను, ఈ కోర్సు పూర్తి అవ్వట్లేదు, అన్నీ కూడా పూర్తవుతాయి. చక్కగా అన్నీ అయిపోతాయి, ఏమీ టెన్షన్ లేదు. తరువాత 23వ తారీఖు తరువాత నుంచి రవి అనేటువంటి ఆయన లాభంలోకి వెళ్ళిన తర్వాత అయిపోయిన పనుల వల్ల ప్రతిఫలము అనేటువంటిది ఖచ్చితంగా అనుభవిస్తారండి. ఇది కనబడుతుంది. అయితే ప్రధానంగా లాభంలో కూడా రాహు అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఇవ్వడం, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేలా చేయడం, ఆర్ లేకపోతే మీరు అనుకునేటువంటి వస్తువులు ఏదైనా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండడం ఈ రాహు అనేటువంటి ఆయన ఇస్తారు. లాభంలో బుధుడు అనేటువంటి ఆయన అనుకూలంగా ఉన్నారండి. మీకు బుధుడు ఎవరండి? 3rd and 6th లార్డ్. మీ సిబిలింగ్స్తో ఏదైనా తగులు ఉన్నా, ఇంట్లో కుటుంబ వాతావరణంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నా, విద్యాపరంగా ఆటంకాలు ఏదైనా నేర్చుకోవాలి చేయాలి అనుకుంటే ఆటంకాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. 6th లార్డ్ అనారోగ్య సమస్యలు, ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, రుణ బాధలు, అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే, శత్రు బాధలతో, కుటుంబ సభ్యులతో శత్రుత్వం ఇబ్బంది పెడుతూ ఉంటే అది కూడా మీకు తొలగిపోతాయి. దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయండి. గురువు అనేటువంటి ఆయన 3వ స్థానంలో బట్ వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఎంతో కొంత ధనయోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే 2వ స్థానం మీద కూడా పార్షియల్లీ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గురువు అనేటువంటి ఆయన మంచి చేస్తారు, ప్రాబ్లం ఏమీ లేదు. గురుబలం ఇంకా కొద్దిగా పెరిగితే చాలా బాగుంటుంది. మార్చి 15వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన మీకు ఎంతో కొంత బలాన్ని ఇవ్వడానికే చూస్తూ ఉన్నారు, డబ్బు ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు. మార్చి 15 లోపు ఏదైనా ఒక బిగ్ అమౌంట్ రావడం కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. మాట గుర్తుపెట్టుకోండి. పంచమంలో కేతు సంచారం చేస్తున్నారు. ఈయన బాగాలేదండి. ప్రేమ వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు అసంతృప్తి, గొడవలు, గందరగోళము, యాంగ్జైటీ ఇలాంటివి కనబడుతూనే ఉంటాయి. దశమంలో కుజగ్రహ సంచారము కనబడుతోంది. దశమంలో కుజుడు అనుకూలించారండి, లాభంలో కుజుడు అనుకూలిస్తారు. ఎప్పటి నుంచి అది? 23వ తారీఖు ఫిబ్రవరి దగ్గర నుంచి. అంటే ఈ 10 రోజులు అయిపోయిన ఇంకొక 3 రోజుల తర్వాత నుంచి అనమాట. అప్పటి నుంచి ఏం జరుగుతుంది? ఏదైనా మీ హెల్త్ అనేటువంటిది ఇంప్రూవ్ అవ్వడం కానీ, కోర్టు సమస్యలు కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ,
కుజుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ వ్యాపారం అన్నిట్లోనూ కూడా లాభాలు అనేటువంటివి ఇస్తారు. అండ్ ఆల్సో కుజుడు అనేటువంటి ఆయన మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం, మీరు ఏదైనా ఒక వాహనం కొనుక్కోవడం, ఏదో ఒక విధంగా డబ్బు అనేటువంటిది ఖచ్చితంగా కుజుడు అనేటువంటి ఆయన కలగజేస్తారండి. చాలా బాగుంటుంది. అయితే లాభంలో శుక్రుడు అనుకూలంగా లేరు. ఎప్పుడు ఈ మాసం వరకు అనుకూలంగా లేరు. మళ్ళీ మార్చ్ అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా యాక్టివేట్ అవుతారు 12వ స్థానంలోకి వెళ్తే. అప్పుడు ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది. ఏదైనా దూరపు ప్రయాణాలు ట్రావెల్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 10 రోజుల్లో అయితే చిన్న చిన్న వాక్ వివాదములు ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు వాక్ వివాదములు? వాక్ అంటే మాట. సెకండ్ లార్డ్ కదా శుక్రుడు, అంటే మీకు ధనస్థాన అధిపతి, వాక్ స్థాన అధిపతి, కుటుంబ స్థాన అధిపతి. ఇక్కడ 6th లార్డ్ అయిన బుధుడు యాక్టివేషన్లో ఉన్నాడు. శుక్రుడు అనేటువంటి ఆయన బాగా లేదు. అంటే ఏదో ఒక విధంగా ఒక సమస్య రావడం, సాల్వ్ అవ్వడం, సమస్య రావడం, గొడవ రావడం, సాల్వ్ అవ్వడం, ఇలాంటివే ఎక్కువగా ఈ మాసంలో కనబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో శని చెప్పుకోనక్కర్లేదు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఆ బిఫోర్ వీడియోలో చెప్పుకున్నాం, అన్ని వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం చేత తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు హెడేక్స్ ఎక్కువగా రావడం, మైగ్రేన్ ఎక్కువగా పెరగడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం, లేకపోతే విపరీతమైన తలనొప్పులు, అవమానాలు, అనుమానాలు, మాటలు పడాలి, అపనిందలు పాలవ్వాలి, ఎలిగేషన్స్ మీ మీద రావాలి, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వాలి. ఇంతకుముందు మీద మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, బట్ డబ్బులు నిలబడవు, కమిట్మెంట్స్ చాలా ఎక్కువ ఉండిపోతాయి. దానివల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం స్టార్టింగ్లో కూడా ఇదే మాట చెప్పుకున్నామండి. రవి చాలా బాగున్నారు, బట్ శని ఇంట్లో ఉన్నారు. దానివల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. బయట వాళ్ళు చూసే వాళ్ళకి అబ్బా ఈ బాగా ఎదిగారు, బాగా కష్టపడ్డాడు, బాగా సంపాదించాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇలాంటి ఒక ఆలోచనలు మాత్రం విపరీతంగా ఉంటాయి. సో దృష్టి ప్రభావం కూడా ఇదే సమయంలో మీకు పడుతుందండి. చాలా చాలా కేర్ఫుల్గా మేషరాశి వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. అశ్విని నక్షత్రం వాళ్ళైతే తొందరపాటులో నిర్ణయం తీసుకోవద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. భరణీ నక్షత్రం వాళ్ళు రిలేషన్షిప్లో జాగ్రత్తగా ఉండండి. కృతికా నక్షత్రం వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ 3 నియమాలు ఖచ్చితంగా పాటించండి. అద్భుతమైన రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఈ 10 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు, నెంబర్ 5 అండ్ బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పటికే ఫిబ్రవరి 15వ తారీఖు ఇంకా పూర్తవ్వకపోతే మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమున కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అనేటువంటిది చేయబడుతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్ నగరంలో. ఏమేం చేస్తారు దాంట్లో అంటే లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి ముఖ్యంగా చెప్పాలంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, కమలాత్మిక యంత్రార్చన, దశమహావిద్యా సాధన అండి. రాజశ్యామల, జాబు లేని వాళ్ళకి రాజకీయాల్లో అభివృద్ధి చెందడానికి, పేరు ప్రఖ్యాతులు రావడానికి రాజశ్యామల హోమం అనేటువంటి జరుగుతుంది. తర్వాత సుదర్శన హోమం, నాగదోషాలు, సర్పదోషాలు, దృష్టి లేకపోతే చాతబడులు, ప్రయోగాలు ఏమున్నావన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత శ్రీరుద్ర హోమం అండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొనండి. రాలేని పక్షంలో కనీసం ఆన్లైన్లోనో, వీడియో కాల్లోనో, వీడియోస్ రూపంలోనో దర్శనం చేసుకోండి. మీ గోత్రనామాల మీద నేను ఖచ్చితంగా చేయిస్తాను. చేసిన తర్వాత మాత్రం 2026 అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.